మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా మధ్యాహ్నం 3 గంటల నుంచి కేసీఆర్ విచారణ షురూ అయింది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో. మరి ఆ విచారణలో మరి ఏం విషయాలు బయటకు వస్తాయి, ఇంకా ఏమవుతుందో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక మనం చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తూ పడుతుంది. సో ఇప్పుడు 4 గంటలు అవుతా ఉంది, దాదాపుగా 3 గంటలకు వెళ్ళి ఇప్పుడు దాదాపుగా 8 కావస్తుంది, దాదాపు 5 గంటలు కావస్తుంది. 5 గంటలుగా మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ చేస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా ఇంకా అయిపోలే. ఆయన వయసు నాకు తెలిసి 65 సంవత్సరాలు అని చెప్తారు కదా వాళ్ళు. సో దాని ప్రకారం చూసుకుంటే మరి అది ఏం జరుగుతుందో తెలియదు, కానీ విచారణ అయితే జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఏడజూడు ప్రెస్ మీట్లు, ఏడజూడు ధర్నాలు, రాస్తారోకోలు ఇదంతా కంటిన్యూ అవుతుంది. మరి రేవంత్ రెడ్డి పగ సాధించిండా అనేది ఒకటి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసులో ఎట్లయితే పట్ట పగటికి దొరికిపోతే కేసీఆర్ ఆయనను జైల్లో పెట్టిండో, మరి దాన్ని పగ తీర్చుకునే అవకాశం దొరికింది. కాబట్టి ఆనాడు కొడంగల్లో మీసాలు మెలేసుకుంటా చెప్పిన రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. మరి ఆ విషయాలన్నీ రేవంత్ రెడ్డి ఇలా పగ తీర్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. 5 గంటలు అవుతుంది, ఇంకా మనకు విషయం తెలియాలంటే ఇంకా 2 గంటలు లేదంటే 3 గంటలు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనా రేపు పొద్దుగాల ఇంకా మిగతా విషయాలు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో ఇక అందరు 7-8 గంటలకు అన్ని బంద్ చేసుకొని పోతారు వార్తలు. సో యథావిధిగా రేపు మార్నింగ్ సమయంలో విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి టైటిల్ ఇవ్వాలైతే గదే పెట్టింది. సో కేసీఆర్ విచారణ 4 గంటలు దాటింది. ఇంకా మనం 5 గంటలు అని చెప్పొచ్చు, ఇంకా 4 కాదు, ఇంకా గంట కూడా కలపొచ్చు. 5 గంటలు కావస్తుంది. సో లేటెస్ట్గా అదే న్యూస్ కూడా రాశారు దిశ పత్రికల. సో కేసీఆర్ సిట్టు విచారణ కంటిన్యూ అవుతుంది. 4 గంటలుగా కొనసాగుతున్న సిట్టు ఎంక్వైరీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో సిట్టు అధికారులు దాదాపు 4 గంటలుగా ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారులు, రాజకీయ నాయకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్ ప్రశ్నిస్తూ ఆయన స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నట్లు సమాచారం వస్తుందట. పెద్ద ఆయన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశామని పలువురు అధికారులు విచారణలో చెప్పడంతో ఆ పెద్ద ఆయన మీరేనా, ఆ ఆదేశాల మేరకు మీ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఫోన్ ట్యాపింగ్లో మీ ప్రమేయం ఏంటి అనే కోణంలో సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవైపు కేసీఆర్ను సిట్టు విచారిస్తుండగా మరోవైపు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేసీఆర్ నివాసం వద్ద వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంతవరకు సమాచారం. సో వీళ్ళు మేజర్గా అడుగుతున్న ప్రశ్నల్లో పెద్ద ఆయన అని చెప్పేసి ప్రభాకర్ రావు, ఇంకోరో వాళ్ళ పేర్లు అందరు అధికారులందరూ, రాధాకిషన్ రావు అంటారు, వాళ్ళందరూ కలిసి కేసీఆర్ గారు మీ పేరు చెప్తున్నారు, మరి పెద్ద ఆయన అని సంబోధిస్తారు, ఆ పెద్ద ఆయన మీరేనా మొదటి ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కదా, సో లోపల ఏం జరుగుతుందో వీళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు రాసిన ప్రశ్నలు. తర్వాత మీ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, మీరే చేయమన్నారా, మీరే చేయమంటే చేసిర్రా, ఇంకేంది ఫోన్ ట్యాపింగ్లో మీ ప్రమేయం ఎంత. సో ఇవన్నీ ప్రశ్నలు అంతా అడుగుతున్నారట. మరి 4 గంటలు పట్టింది ఈ ప్రశ్నలకు. ఎన్ని గంటలు అంటే సేమ్ కేటీఆర్ను, హరీష్ రావును, దాంతోపాటుగా సంతోష్ రావును, వీళ్ళందరూ ఎట్లయితే మళ్ళీ అడిగిందే ఎట్లయితే అడిగిరో, సో అది మరి కంటిన్యూ చేస్తున్నట్టుంది. ఇంతవరకు ఏ విషయం కూడా బయటికి వెళ్ళి అట్లీస్ట్ ఈ పెద్ద ఆయన అనే పదం వాడిన ఆ వీడియో కూడా బయటకు వెళ్తారు. ఈ అధికారి పెద్ద ఆయనను వాడిండు, ఒక చిన్న ఎవిడెన్స్ జస్ట్ ఆ పెద్ద ఆయన అనేంతవరకు వాడిన క్లిప్పింగ్ కూడా బయటకు వెళ్ళే, కానీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. చెప్పేసారు కేసీఆర్ పేరు పెద్ద ఆయన అని చెప్పేసారు. సో ఆ పెద్ద ఆయన కేసీఆర్ అని వీళ్ళు డిసైడ్ చేసారు, ఆ పెద్ద ఆయన మీరేనా అని అడుగుతుంది. 4 గంటలుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, సమాధానాలు పోతూనే ఉన్నాయి. నాకు తెలిసి కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, మనందరూ తెలిసిందే. కొంచెం ఆయన ఈ 2 ఏళ్ల నుంచి డిస్టర్బ్ అయ్యిండు, బాగా హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు. మరి అడగాలనుకున్న ప్రశ్నలు క్లుప్తంగా అంటారా షార్ట్ అండ్ స్వీట్గా అడిగే ప్రయత్నం చేస్తే కొంచెం ఆరోగ్యంగా ఆయన కూడా సహకరిస్తుంది. 4 గంటలు 5 గంటలు కావస్తుంది. మన 40 ఏళ్ళలోని 30 ఏళ్ళలోని సోరోని అడిగినట్టు 4-5 గంటలు అడుగుతారు. మరి ఇక ఈ 4-5 గంటలు కాస్త ఓ 10 గంటలు వేసుకుంటారేమో నాకు తెలిసి. నేను అనుకుంటున్నా 10 గంటలు వేసుకుంటుండొచ్చు. ఇక మరి ఏమన్నా బయటకు వస్తుందా దీంట్లో అవుట్పుట్ అంటే ఇంత లావు కాబట్టి ఇంత లావు చెప్పుకోరు.
గాడిద కూడా తప్ప ఏం రాదు. పోనీ ఈ విచారణ తర్వాత కేసీఆర్ అరెస్ట్ చేస్తారు, అది కూడా ఏం లేదు. ఏమన్నంటే కాలయాపన, రేపు పొద్దుగాల అన్న ఢిల్లీకి వెళ్ళి వస్తాడు, ఇవాళ నైట్ తోని ఈ కథ మొత్తం ముగుస్తుంది. లేదంటే రేపు పొద్దుగాల అమెరికాలోకి వెళ్ళి ఫ్లైట్ హైదరాబాద్లో శంషాబాద్ దిగిందాక ఈ కథ నడుస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఈ తర్వాత పోలీస్ స్టాప్ పడుతుంది. అప్పటిదాకానే ఇంక అంతకంటే దాటి చెప్తానికి లేదు ఆడ ఆప్షన్. సో ఎంతవరకు ఉన్నా గంతవరకే కనిపిస్తున్నది. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. సరే విచారిస్తున్నారు, ఇదంతా ఓకే. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం పుట్టిందో, ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో అదే దగ్గర ఇలా విచారణ చేయడం, మరి కేసీఆర్ భావోద్వేగానికి గురైనని చెప్పేసి ఒక వార్త రాసిరు. అది ఎంతవరకు నమ్మాలో నాకు కూడా క్లారిటీ లేదు. ఒకసారి అది కూడా చూద్దాం. అంటే ఒక తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం పుట్టిన ప్రాంతంలోనే ఇలా కేసీఆర్ విచారణ చేస్తున్న తెలంగాణ ఉద్యమ నాయకులు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ వెలుగు పత్రిక, ఇది రేవంత్ వెలుగు ఏం రాసిక చూసుకోరి. మనం చెప్పినా కానీ ముత్తైదలు అంటే తెలుసు కదా మీకు, ఒడి బియ్యం ఇట్లా పెట్టినప్పుడు ముత్తైదలతో చేపిస్తుండ్రు. సో అట్లా 5 ముత్తైదలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు. సో ఒక ముత్తైద ఇప్పుడు రాసింది వండుతా అంది. ఇప్పుడు పసుపు బియ్యం చూసుకోరు ఎట్లా పంపుతారు. ఇంకా కేసీఆర్ విచారణ స్టార్ట్ అయింది. 2 ట్రంక్ పెట్టెలు తెచ్చిరు, 2 ఇంతలా ట్రంక్ పెట్టెలు తెచ్చిరు. వండుతున్నారు, ఇప్పుడే ఉడుకుతున్నారు జరాగరే. 2 ట్రంక్ పెట్టెలు డాక్యుమెంట్స్ తోని వచ్చిన సిట్టు అధికారులు డాక్యుమెంట్ తెచ్చి 2 సుట్ కేసులు ఉండే పట్టుకొచ్చారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఎవరు అయిందో వాళ్ళందరికి సంబంధించిన ఆధారాలు మనకి ఇయ్యరు, కేసీఆర్ చూపిస్తారు. అది చూపించరా లేదా తెలుసు, వాళ్ళు అట్నే చెప్తారు రాయడం కూడా. ఇక నందినగర్ నివాసంలో ఫోన్ ట్యాపింగ్ పై ప్రశ్నిస్తున్న ఆఫీసర్లు, భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, సిట్ అధికారులతో పాటు మరో 5 సిఐ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. 2వ అంతస్తు గదిలో ప్రశ్నిస్తున్న సిట్ ఆఫీసర్లు. ఇక్కడ అయితే ఈ 2వ అంతస్తు ఉందో అదే పాయింట్ ఇక్కడ. ఇక దానికి తోడు కేసీఆర్ వెంట న్యాయవాదులకు నో పర్మిషన్ అంట. ఈ 2వ అంతస్తు అనేది ఏంది అనేది ఇప్పుడు ఇక్కడ చిన్నగా రాసింది. కేసీఆర్ భావోద్వేగం క్వశ్చన్ మార్క్, అవునా కాదా తెలియదు. భోజన సమయంలో ఆవేదన వ్యక్తం చేసినంట. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసినాక మరి విచారణ షురూ చేసినట్టుంది. ఎందుకంటే ఉద్యమ రచన చేసిన గదిలోనే, తెలంగాణ ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ దురదృష్టకని కేసీఆర్ మాట్లాడిందని చెప్పేసి ఒక చిన్న పాయింట్ రాసింది. సో ఒకవేళ ఇది నిజమైతే, ఒకవేళ ఈ పాయింట్ రేపు పొద్దుల నమస్తే తెలంగాణలో ఇంకో దాంట్లో వస్తే ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలుగా మనం కొంచెంలో కొంచెమైనా బాధపడే అవసరం కనిపిస్తుంది. ఒకవేళ ఆధారాలు ఉన్నా ఆధారాలు లేకున్నా అది ఏదైనా కానీ ఎక్కడైతే తెలంగాణకు అడుగులు పడ్డాయో అదే ప్రాంతంలో కేసీఆర్ని ఎలా దోషిగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్న ఆంధ్ర పెత్తందారుల బానిస రేవంత్ రెడ్డి. కాబట్టి మరి ఖచ్చితంగా మనం ఆలోచించాలనే విషయం. ఇలా ఆంధ్ర బానిస ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా రాసిన వార్త కూడా మీ కళ్ళల్లో, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలా దుమ్మెత్తి పోసిరు అన్న వార్త పైన. ఆ వార్త అల్లు వచ్చిందంటే అది రేవంత్ రెడ్డే రాసినట్టుగా ఫీల్ కావాలి మనం. రేవంత్ రెడ్డి కూర్చొని రాత్రి అమెరికాకి వెళ్ళి పంపించినట్టుగానే భావించాలి, అంతకు మించి ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి వేరు, ఆంధ్రజ్యోతి పత్రిక వేరు కాదు. సో మరి ఈరోజు పొద్దుగాల రాసిన వార్త, ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ, ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి. మున్సిపాలిటీ ఎన్నికల్లో డైవర్ట్ కాకుండా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ ప్రయత్నాల్లో మీరు ఉండరే. ఇక్కడ ఏం మన్ను కూడా జరిగేది సింపుల్గా చెప్తానా, గొచ్చు కూడా వీకేది లేదు. ఆడ కాలయాపన, కేసీఆర్ టచ్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. ఇంకా పెద్ద విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంటికి ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంటి ముట్టడికి వేరు. ఇక మా పోలీసు వాళ్ళతో అడ్డుకున్నారు, అది వేరే విషయం, కానీ ముట్టడికి వేరు. తెలంగాణ భవన్ మొత్తం ఇలా కార్యకర్తలతో నిండిపోయింది. ఆ నందినగర్ ఇంటి చుట్టూ మొత్తం కార్యకర్తలతో నిండిపోయింది. ఈ అంతా చూసినాక మన మహానుభావుడు మునగాడైన ముఖ్యమంత్రికి దమ్ము లేదు. ఈ ఏమిట్లకేం కాముందుకి అంగడి ఎత్తారు, ఊరికి దిష్టి బొమ్మలు తగలబెడతారు. ఇక మళ్ళీ పుసుక్కుని ఇప్పుడు ఏమైనా ముట్టుకుందామా, ఇప్పటికే మనం 6 గ్యారెంటీలు అయిపోయింది, 7వ గ్యారెంటీ పెట్టినాం అంటారు జనాలు. ఇప్పుడు 7వ గ్యారెంటీలు ఇజ్జత పోతట్టు కొడతాను. కాబట్టి దాదాపుగా రేవంత్ రెడ్డి ఏం చేయడు, విచారణ పేరుతో ఇంకా సమయం పొడిగిస్తూనే ఉంటారు. నాకు తెలిసి కుదిరితే రేపు పొద్దుగాల కూడా చేస్తారేమో. రేపు పొద్దుగాల అమెరికాలోకి వెళ్ళి బండిగా దిగిందాక ఇది నడుస్తుంది.
ఇక రేపు ఎప్పుడైతే బండి దిగుతుందో ఇక ఫోన్ ట్యాపింగ్ ఉండదు, విచారణ ఉండదు, ఈ బట్టి విక్రమార్క నైని కోల్ బ్లాక్ టెండర్లు ఉండవు, ఏది ఉండదా. ఆయన కలెక్టర్ అమ్మతోని నీళ్ళలు ఏ పంచాయతీ ఉండదు. ఉన్న ఒకే ఒక్క పంచాయతీ రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చిండు, అంతే ఉంటుంది. ఇక రేపు వార్తలు మనకు వేరే ఉండవు. ఎన్ని గంటలు విచారణ చేసినా ఒక్క ఆధారం బయట పెడితేనే ప్రజలు నమ్ముతారు. ఒక్కరిదైనా అట్లీస్ట్ రేవంత్ రెడ్డి హలో అన్నది రికార్డ్ అన్నా కావాలి, మినిమం టు మినిమం. ఏది లేకుండా విచారణ చేస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆధారాలు ఉన్నాయని. ఇప్పుడు చూస్తే కడుపు నింతుందా, తింటే తింటుంది కడుపు. చూస్తే కడుపు నింతుందా, చూస్తే నమ్ముతామా మనం అంటారుగా. తింటేనే రేవంత్ రెడ్డి భాషలు చెప్పాలంటే ఇక పండబెట్టి తొక్కుతా, ఒంగబెట్టి గుద్దుతా అంటే కాదు. ఓటుకు నోటు కేసులో మనం ఎట్లయితే ఆధారం పట్టుకొని వీడియోలు పట్టుకొచ్చిరో గస వంటిది ఏమైనా ఆడియో పట్టుకొచ్చి ఇగో ఇది కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ముందలేస్తే అప్పుడు మనం ఏం చేసినా నడుస్తుంది. ఇక విచారణ అంటే ఇట్లా మన్ను కూడా ముందుగా పడేది కనిపిస్తలేదు. సో మేజర్ న్యూస్ మరి రేపు పొద్దుగాల అన్ని పేపర్లు ఇదే ఉంటాడు కొడుతుంది. సో ఈయన కూడా ఇదే రాసిండు సాయంత్రం న్యూస్లో, అంతేనా. సో ఇంతవరకు ఒక లేటెస్ట్ న్యూస్ కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, విజ్ఞులైన ప్రజలు గమనించుర్రి. మీరు మీ మునగాడైన ముఖ్యమంత్రి, మీరు ఓటేసిన ముఖ్యమంత్రి, మీరు ఏరికోరి తెచ్చుకున్న మునగాడైన ముఖ్యమంత్రి మీకు హామీలు అమలు చేయడు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడు, రాష్ట్రంలో అప్పుల కుప్ప చేస్తాడు, ఏ నియోజకవర్గం కూడా రూపాయి నిధులు ఇయ్యడు, ఏ ఒక్క అభివృద్ధి పని కూడా చేయడు, అప్పులు చేస్తాడు, కుప్ప చేస్తాడు, తాపుతాడు, సంపుతాడు, బొందలెత్తాడు తప్ప ఏ కాన పని చేయడు. ఆయన వీకగలిగేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద విచారణ పేరుతోని, కేసుల పేరుతోని డ్రామాలు ఆడు తప్ప పనికొచ్చే పనులు, జనం నచ్చే పనులు ఒక్కరు కూడా చేయడు. చేస్తాడు అన్న నమ్మకం కూడా భవిష్యత్తు పైన నాకు లేదు. మీకేమైనా ఉంటే చెప్పురే. సో అది పాయింట్. ఇక ఇది పక్కన పెడితే ఇగో ఈ పనికిమాలిన సన్నాసులు, తెలంగాణ రాష్ట్రంలో ఏ పని లేని పనికిమాలిన కాంగ్రెస్ వాళ్ళు ఇదే పని ముందు. ఇప్పుడు అది విచారణ జరిగి వస్తుంది. మీరేమైనా వీకే పనులు తెలంగాణలో 4 కోట్ల మంది, 4 కోట్ల మందికి మీరు ప్రభుత్వం ఓన్లీ కేసీఆర్ కోసం నడచలేక ప్రభుత్వం. అధికారుల పని అధికారులు చేస్తారు, మీ పని మీరు వీకాలి. ఏం అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏం పనులు చేయాలని. అది చేతగాక అందరూ ఇదే పని ముందలేసుకుని చూసుకోరు. సో సెంటిమెంట్ డ్రామాలు ప్రజలు నమ్మరట. బీఆర్ఎస్ అంటే బ్లాక్మెయిల్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ అంటే ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణాలు చేసేట 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన పార్టీ. రేవంత్ రెడ్డి చెప్పింది, నేను చెప్తానేనన్నా, నాకేం సంబంధం లేదు. ఇక కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరం. ఇది మన కోమరెడ్డి వెంకరెడ్డిది, అదే రకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఫోన్ ట్యాపింగ్ చేయడం నేరమా, చాలా ఘోరమా అంటే మన రేవంత్ రెడ్డి కూడా గదే చేస్తుంది కదా, అందుకే అడుగుతున్నాం. ఇక తర్వాత కేటీఆర్, హరీష్, సంతోష్ తరహాలోనే కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. టీపీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ చెప్తుంది, బీఆర్ఎస్ 10 ఏళ్ల అరాచక పాలనపై విచారణలని కామెంట్ అట. అంటే అరాచకం అంటే రైతు బంధు చేయడమా, అరాచకం అంటే రుణమాఫీ చేయడమా, అరాచకం అంటే నీళ్ళు ఇవ్వడమా, అరాచకం అంటే నిధులు ఇవ్వడమా, అరాచకం అంటే అభివృద్ధి చేయడమా, మరి రైజింగ్ అంటే ఎగ్గొట్టడం, రుణమాఫీ ఎగ్గొట్టడం రైజింగ్, రైతు బంధు ఎగ్గొట్టడం రైజింగ్, ఉద్యోగాలు ఇవ్వకపోవడం రైజింగ్, ఇదేనా మన రైజింగ్? అది అరాచకం. అరాచకం అంటే మీనింగ్ మారిపోయింది, ఇప్పుడు డిక్షనరీలో మార్చేసేది. అరాచకం అంటే అభివృద్ధి, రైజింగ్ అంటే పండబెట్టి తొక్కుడు, ఇట్లా పెట్టుకోరు మీనింగ్. సో ఫోన్ ట్యాపింగ్ పైన ఈయన మాట్లాడి, దీనికి తోడు పొన్నం ప్రభాకర్ ఆయన మంత్రి గారు, ఆయన మేడారానికి వెళ్ళి వస్తే బస్సులు మంచిగా వస్తున్నాయా లేవా గది చూసే తెలియలేదు మనకు. అలా 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది, అది వద్దు మనకు. కేసీఆర్, ఓన్లీ కేసీఆర్, ఇది తప్ప మనకేం పని పాడలేదు. మన పనికొచ్చే పని కూడా తెలంగాణ ఏంటి కడలు కడతలేం కాబట్టి ప్రజలు కూడా పెద్దగా నమ్ముతలేరు. సో అది ఈయన ఒకటి ముందర వేసుకుండు, ఆయన కూడా అది రాసిండు.